ఏదైతే ఏవిఎన్ రాధాకృష్ణ ఏం రాసినా కానీ ఇప్పుడు ఈ ముగ్గురు మంత్రులు కొంతమంది మీట్ అయ్యారు. ఆయన ఆయన చెప్పేది ఏంటంటే జీవన్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి వ్యవహారం మీద మేము అందరం కలవడం జరిగింది తప్ప ఇందులో పెద్దగా మీరు రాయడానికి కూడా ఏం లేదు. కలిస్తే తప్పే ఉంది. మేము అఫీషియల్ గానే కలిసాం కదా, ఒకే కారులో వెళ్ళాము, తప్పే ఉంది అంటున్నారు శ్రీధర్ బాబు గాని వీళ్ళందరూ. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారంటే బట్టి విక్రమార్క పాత్ర ఉందా సెకండ్ ప్లేస్? బట్టి విక్రమార్క అనేటోడు దొంగ నెంబర్ 1. బట్టి విక్రమార్క అనేటోడు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్నా అని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ నేను ఇటుక పేర్చుకుంటా పైకి వచ్చినా అని చెప్పి ఓకే అవన్నీ ఒప్పుకుంటా. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలుస్తున్నావా? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో ఉన్నావా? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ దారి తప్పిన ముఖ్యమంత్రి దాని మీద మళ్ళా లైన్ లో తీసుకొచ్చిన ప్రయత్నం చేసినవా? అధిష్టానం వచ్చింది, యూత్ డిక్లరేషన్ అని పెట్టింది, పెట్టి మన వీళ్ళకు ఉద్యోగాలు అని చెప్పింది. ఎవరికి నిరుద్యోగులకు 2 లక్షల పోస్టులు నింపుతామని, 4,000 నిరుద్యోగ వృత్తి అన్నది. ఈ రోజు అవన్నీ కూడా మీరు నెరవేర్చినది. మరి ఆ ఐడియాలజీని అధిష్టానం యొక్క మాటను నువ్వు నిలబెట్టినప్పుడు నువ్వెట్ట కాంగ్రెస్ ఉద్యోగులు కమిషన్ల కోసం పైసలు నీ ఆఫీస్ ముందు సెక్రటరీకి వచ్చి కాంట్రాక్ట్లు వచ్చి ధర్నా చేసే పరిస్థితి నీ పర్సెంటేజ్ల మీద అదే కదా. ఈ రోజు ఆ రోజు వరకు మా ముఖ్యమంత్రి కుమ్మక్కై ఇద్దరు కలిసి దిగమింగి ముఖ్యమంత్రి యాదాద్రి గుట్ట పూజ కాడ నేను కింద కూర్చోబెడితే నేను దాన్ని ప్రశ్నిస్తేనే కావాలనే కింద కూర్చున్నా అంటే పైసలు వచ్చేదాకా నువ్వు దిగజాడినావు. పైసలు వచ్చిన తర్వాత ఇప్పుడు బొగ్గు దొంగతనం దొరికేట వరకు నాకు ఆత్మగౌరవం ఉంది, గాడి దుద్దుంది, నా సుదీర్ఘ ప్రయాణం ఇటుక పేర్చుకుంటూ వచ్చిన అని చెప్పి సుదీర్ఘ ప్రయాణం కాదినది. ఈయన మల్లు అనంతరాములు గారి సమాధి పైన ఈయన పిసిసి సెక్రటరీ తీసుకొని రాజకీయాలకు వచ్చాడు. ఇలా మహబూబ్ నగర్ ఎంపీ తీసుకొని పోయాడు. ఆయన ఇద్దరు కొడుకులను కుటుంబాలను వాళ్ళని మొత్తం ఈరోజు వీళ్ళు ఆగం చేసి ఆయన మొత్తం వీళ్ళు గుంజుకొని అట్లా పైకి వచ్చిన ఇటుక పేర్చి కాదు, గాడి గుడ్డు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా పక్కకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అదే మొదటి నుంచి జరుగుతా ఉన్న చర్చ. 3-4 ముచ్చటాన్ని మనం కూడా మాట్లాడినాం. కాకపోతే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇది జరుగుతున్న పరిస్థితులు కానీ, ఎమ్మెల్యేల రియాక్షన్ కానీ, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కానీ, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తుంటే నిజంగానే రేవంత్ రెడ్డి పక్కన పెడుతున్నారా అనే అంశం కూడా కనపడతా ఉంది. మీరేం చెప్తారు? 100% ఈసారి ఏంటంటే నాకు ఇలా ఉదయం నిన్న కూడా కొంతమంది రూలింగ్ గవర్నమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులతో మాట్లాడితే వాళ్ళు ఢిల్లీ ఫీడ్బ్యాక్ నన్ను అడుగుతా ఉంటారు. వాళ్ళు సస్పెండ్ అయినా కానీ కొంచెం ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, ఏమనుకుంటారు అన్నప్పుడు ఈసారి బీజేపీతోని టీడీపీతోని కుమ్మక్కై పనిచేస్తా ఉండు. బొగ్గు స్కామ్ తోని జాతీయ స్థాయిలో మేము నష్టపోతున్నాము. జాతీయ మీడియాల బొగ్గు స్కామ్ గురించి వచ్చింది, తెలంగాణలో జరుగుతుందని. రేపదిన ఆల్రెడీ స్కామ్ కాంగ్రెస్ అనేది స్లోగన్ ను బీజేపీ చాలా బలంగా వాడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు ఈ రోజు పూర్తిగా చంద్రబాబు నరేంద్ర మోడీ చెప్పు చేతల్లో పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరిని కూడా మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధిష్టానం భావించింది. అంతేకాకుండా ఆయన తలంటూ పోసింది బట్టి విక్రమార్క. ఆయన అంటే బుద్ధి లేనాడు, నీకేమైంది కాంగ్రెస్ ఉన్నోడివే కదా అది చెప్పిన పర్సంటేజ్ కథలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోయినాయి. ఈ రోజు 100% ఇద్దరి పైన కూడా చర్యలు ఉంటాయని అనుకుంటున్నాను. బట్టి రేవంత్ ఇద్దరి పైన. బట్టిది కూడా డిప్యూటీ సీఎం కూడా ఇంకా చాలా బాగా బొగ్గు స్కామ్ జరిగిందనే రిపోర్టు ఏఐసిసికి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మారవకుంటే మాత్రం ఇంకా క్షేత్ర స్థాయిలో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా బట్టి అనేటువంటి పైన ఏబిఎన్ లా వాడుతొస్తే ఒక కార్యకర్త వచ్చి స్పందించేదానికి మద్దతు ఒకళ్ళు ఇలా పడ్డగా అర్థమైందా? మేము రాజశేఖర రెడ్డి గారి పైన ఏబిఎన్ దాడి చేసినాం. అసలు నువ్వు ఏ కార్యకర్త నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినావు, ఎవరితో ఉన్నావు, మీ టీడీపీ వాళ్ళకే ఇచ్చుకుంటావు, మా వాళ్ళకి ఇవ్వని ఎవరితో మాట్లాడినావని నీ దగ్గర జీతగానం లెక్క నీ అడుగులో కొత్త వాళ్ళకు నువ్వు పదవులు ఇప్పించుకుంటావు. నువ్వు ఒక బుడ్డ నీ అంత లెక్క పెట్ట నీ ధోతి నీ అంగి నీ పాయింట్ దొంగ లెక్క వివరిస్తావు. కార్యకర్త తూ అంటున్నావు. నేను కాంగ్రెస్ కార్యకర్తని ఇలా ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే నీ దాని మీద నువ్వు ఖండనిచ్చే కాడికి వచ్చింది. అర్థమైందా? నీ లాస్ట్ లా నీ అన్న కొడుకులో వాళ్ళు ఇచ్చే కాడికి కూడా రాలే. లాస్ట్ లా నీ ఖండ నేనే బుద్ధిమంతుని, చాలా మంచోని, నేను కిందికి వెళ్ళి మెట్టు చేసుకొని వచ్చిన, ఎప్పుడు దొంగతనం చేయలే అని చెప్పి నీ బతుకు గురించి నువ్వు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. నీ బతుకు ఎంతో కార్యకర్తలకు ఎంతో తెలుసు కాబట్టి వాడు ఎవరు చెప్పాడు. కాబట్టి ఈ రోజు నీవు అక్కడికి